గుంటూరు మహాత్మా గాంధీ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు 4 వ్యూస్ సిస్టమ్ అల్యూమినియం డోర్ షాప్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మీడియాతో మాట్లాడారు. మా వద్ద వుడ్ డోర్స్, అల్యూమినియం డోర్స్, మెకానిక్ డోర్స్, ఇనుప కిటికీలు, అల్యూమినియం కిటికీలు అతి తక్కువ ఖర్చుతో చేయించిస్తామని, డోర్ డెలివరీ కూడా చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ పద్ధతులు ఇలాంటి డోర్స్ అందజేస్తామని తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు. సిస్టమ్ అల్యూమినియానికి మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే హార్డ్వేర్ మీదే బేస్ అయ్యి ఉంటుంది మొత్తం ఎవ్రీథింగ్. సో హార్డ్వేర్ అనేది మన మనిషికి హార్ట్ ఎలానో విండోస్ కి వీటన్నిటికి హార్డ్వేర్ ప్రాణం. సో వాటిని మేము కాన్సన్ట్రేట్ చేసి మా పర్యవేక్షణలో మొత్తం సూపర్వైజ్ చేసి ట్రయల్స్ చూసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్తుంది. హార్డ్వేర్ కూడా 20 years వారంటీ ఇస్తున్నాం. దీంట్లో కస్టమర్ కావాల్సిన కలర్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. వాళ్ళు కస్టమైజేషన్ ఏదైనా కలర్ కావాలన్నా కూడా మనం టైం తీసుకొని చేసిస్తాం. ఇప్పుడు కూడా మనం చెప్పొచ్చు, కానీ 30 years తర్వాత అసలు ఆ వ్యక్తి అనే వ్యక్తి వచ్చి ఓనర్ని అడుగుతాడో లేదో తెలియదు, అసలు అతను ఉంటాడో లేదో తెలియదు. సో ఈ పేరుకి చెప్పుకుంటా ఉంటారు 30 years 40 years అని. ఏదైనా 15 ఏళ్ళ తర్వాత మీకే బోర్ కొట్టుద్ది, మళ్ళీ మార్చి అప్గ్రేడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు. సో వీళ్ళు కంపెనీలో కాంపిటేటర్స్ మేము 30 ఏళ్ళు ఇస్తాం, 40 ఏళ్ళు ఇస్తాం అని చెప్తారు. కానీ అదంతా ఎవరు 30 years తర్వాత వెళ్ళి ఆ కంపెనీని అడగాలి అనుకోరు. అప్పుడు అడిగితే రకరకాల క్లాజెస్ పెడతారు. సో అండ్ సో బిల్ ఏది, ఆ రోజు ఏది, ఈ రోజు ఏది. A to Z ఫస్ట్ కస్టమర్ నుంచి ఫోన్ రాగానే డైరెక్ట్ వెళ్తామండి కస్టమర్ దగ్గరికి. మెజర్మెంట్స్ తీసుకుంటాం. మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళకి ఎస్టిమేషన్ ఇస్తాం. ఓకే అనుకుంటే మనం ప్రోడక్ట్ తయారు చేసి ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మళ్ళీ తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేసి వాళ్ళకి మన సంస్థ పేరు వచ్చేసి 4 వ్యూస్ అండి. దీంట్లో మేము యూపీవీసీ అల్యూమినియం చేస్తాము. అల్యూమినియం అంటే సిస్టమ్ అల్యూమినియం. ఇది పాతకాలంలో లాగా మామూలు హాలో సెక్షన్స్ కాదు, ఇవి రిజిడ్ ఉన్నాయి సెక్షన్స్. వీటిలో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. బాత్రూమ్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్, ఫ్రెంచ్ డోర్స్, బాల్కనీ డోర్స్, విండోస్, ఓపెన్ గోల్ విండోస్, ఓపెన్ గోల్ డోర్స్, ఎవ్రీథింగ్, బాత్రూమ్ వెంటిలేటర్స్ A to Z మనం చేయగలుగుతాం. ఇంకేదైనా కస్టమర్ ఇన్నోవేటివ్ డిజైన్ అడిగినా మనం దాన్ని తయారు చేసి ఫేజ్ 2 బిసైడ్ స్విమ్మింగ్ పూల్ పక్కనే. దీన్ని పల్లకా ప్లాజా అంటారు. పల్లకా ప్లాజా గ్రౌండ్ ఫ్లోర్. మన ఎలమంచి రమేష్ గారు అందరికీ ఇక్కడ సుపరిచితమే, గుంటూరులో ఉండే వాళ్ళందరికీ. ఎందుకంటే దాదాపు 35 years నుంచి బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా తను ఏంటంటే యూపీఎస్ విండోస్ జనరల్ గా ఏంటంటే అప్పుడు దాకా మామూలుగా వుడెన్ టేక్ విండోస్ అవి పెట్టినవాడు. ఇంకా 10 years ఎక్కువనే రమేష్ ఏంటంటే యూపీఎస్ విండోస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది గుంటూరు తీసుకొచ్చాడు. సో 10 years నుంచి చాలా మంది బిగ్ కస్టమర్స్ కానివ్వండి, మన బిల్డర్స్ కానివ్వండి, చాలా మందికి ఇచ్చాడు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అనుగుణంగా మనం వెళ్ళాలి కాబట్టి తను ఏం చేశాడంటే ఈ సిస్టమ్ అల్యూమినియం అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ బట్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇట్లా వెళ్తే మీకు ఏంటంటే ఈ సిస్టమ్ అల్యూమినియం అనేది ఇప్పుడు అందరూ వాడుతున్నారు. సో ఇక్కడ గుంటూరులో కూడా బిగ్ ప్లేయర్స్ లైక్ చెప్పుకోవాలి రమేష్ గారు ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ దీన్ని తీసుకొచ్చారు. సో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ గుంటూరు. అది కూడా ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదో ట్రేడింగ్ లా కాకుండా డైరెక్ట్ గా తనే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, మంచి మెషినరీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అక్రాస్ ది గ్లోబ్ అని బయట నుంచి చాలా మంచి కాస్ట్లీ మెషినరీ తీసుకొచ్చాడు. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో గుంటూరు 1 డిపో ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ RM రవికాంత్, గుంటూరు 1 డిపో మేనేజర్ రామకృష్ణ, గుంటూరు 2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం పాల్గొనడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా RM రజనీకాంత్ మాట్లాడారు. సెమీ క్రిస్మస్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఒకే కుటుంబం అని చెప్పారు. గుంటూరు జిల్లాలో 5 డిపోలు ఉన్నాయని, వీటిని లాభాలు నడిపించడం మన బాధ్యత అని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు 1 డిపో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
రామకృష్ణ గారు వందన సమర్పణ చేస్తారు. ప్రార్థనాశయంతో లక్ష్మి గారు వారు ప్రతి సంవత్సరం క్రిస్మస్ కేక్ వారు తయారు చేయించారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ప్రియులు వండిపోతు గారు వారిని మనం చేస్తున్నాం. వారు ఒక కేక్ ఎస్ఎంపీ క్రిస్మస్ వేడుకలు తీసుకొచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆ దేవుడు చేసిన ముందుగా ఆ దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి మనం ఆహ్వానం అందరికీ శుభ సాయంత్రం. ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన శుభ సాయంత్రం వేళ ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఆర్గనైజ్ చేసిన గుంటూరు 1 డిపో స్వాగత సోదరులు అందరికీ, అలాగే మన గుంటూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అందరికీ కూడా ముందుగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ముఖ్యంగా బ్రదర్ పేరు నేను మర్చిపోయాను, సుబ్రహ్మణ్యం చాలా చక్కగా చెప్పారు. యేసుక్రీస్తు జనం ఎందుకు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. అలాగే మన సిఎస్ఐ గారు కానీ ఇంకా చాలా కూడా చాలా మంచి పాటలు పాడారు. అన్ని కూడా ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ, కరుణ, దయ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు? జీసస్ క్రీస్తు. ప్రేమ, దయ, కరుణ లేవు, అందుకే మనం ఇట్లా మనుషులుగా మిగిలిపోయాం. మరి అవన్నీ ఆయన చేసి చూపించారు కాబట్టి మరి యేసు ప్రభు అయ్యారు. మరి అలాంటి క్రిస్మస్ వేడుకల్ని ఇంత ఘనంగా చేసుకున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా మన ప్రకాష్, అలాగే కాంతరాజు గారు మాట్లాడకుండా చేశారు. ప్రతి నిమిషంలో కేకు అని గుర్తు చేసి ఏం మాట్లాడాలో గుర్తు లేకుండా చేశారు. సూపర్ కేక్ వేరే ఉంటుంది, మాటగా ముందు కేకు, బయట పెట్టుకుంటే కేక్ అంటారు. ఏదైనా మనిషి జీవితం అంటే జననం మరణం మధ్యలో మనం సాగించేదే జీవితం. జననం మరణం మధ్యలో మనం సాగించేది జీవితం. అలాంటి జీవితాన్ని మంచిది చక్కటి మీటింగ్ చెప్పినటువంటి రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి అందరూ పెద్దలు చదువుతుంది మనందరిదే కదా, ఒకసారి విడుదల సపోర్ట్ కొడదాం. సమయాన్ని తీసుకోవాలను అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఇంకా అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని మనం కూడుకోవడానికి గుంటూరు జిల్లా అవసరాన్ని గౌరవ ఎంపిక వారికి, వేదికల నుండి వారంటీ డిపో గారికి, సిఎస్ఐ గారికి ఇంకా కూడుకోగలుగుతామా లేదా మా అందరం ఇక్కడ మనం ఏడవగలుగుతామా అదొకసారి మీరు ఆలోచించండి. మా కుటుంబాల భాగంగా కన్నా లేదా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి ఒక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ప్రణాళికలు ప్రతి గ్రామ పంచాయతీలో రూపొందించుకోవాలని అన్నారు. సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మహాలక్ష్మి మహిళల్లో పోషకాహార లోపం గురించి వివరించారు.
పనులకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి మనము వాళ్ళని మొబిలైజేషన్ చేయాలి. అలాగే మనము జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఎంతమంది అయితే జాబ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళలో కూడా మహిళల శాతం ఎక్కువ మంది ఉన్నారు. లేని వాళ్ళకి జాబ్ కార్డ్స్ కూడా చూపించాలి. ఇక్కడ ఏంటంటే ఆ 100 రోజుల పని కూడా కావాలి, కేవలం పెట్టింది ఎవరు కూడా మనకి సమ్మర్ టైంలో పనులు ఉన్నాయి. ఆ టైంలోనే ఈ ఉపాధి హామీ పనులు 100 డేస్ మనకి ఇచ్చారంటే 3 months, అట్లీస్ట్ 3 months అనేది వాళ్ళకి పనులు కనిపించాలి. ఏ కారణం చేత కూడా కనీసం రోజువారీ ఆహారం మినిమం అయినా తీసుకునే విధంగా ప్రొవైడ్ చేయడం కోసమే ఈ 100 రోజుల హామీ పనిని MGNRGS ద్వారా స్టార్ట్ చేశాం. అలాగే ప్రపంచంలోనే అత్యధిక పోషకాహార లోపం ఉన్న జనాభాకు భారతదేశం నిలయంగా మారింది. 14% మంది పోషకాహార లోపంతో ఉన్నారు. చూడండి, నేను చెప్పుకున్నా పోషకాహారం అంటే ఏంటి, వాటి లోపం వల్ల ఏమేమి జరిగింది అనేది. ఇక్కడ మహిళలకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే కూడా చెప్పుకున్నాం. ఒక బిడ్డకి జన్మనిచ్చేది మహిళే. ఆ తర్వాత కుటుంబ బాధ్యతల్లో కూడా ఎక్కువ పాత్ర పోషించేది మహిళే. జెంట్స్ అందరూ కూడా కుటుంబ యజమానిగా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఎక్కువ కష్టపడతారు. కానీ ఇంట్లో రొటేట్ చేసేదంతా కూడా మహిళే. తను ఇంట్లో పని చేసుకోవాలి, బయట పని చేసుకోవాలి. అంటే 2 రకాలుగా ఆమె సఫలవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ పని చేసి తిందాము, ఈ పని చేసి తినేద్దాము, వాళ్ళు పంపించేసి ప్రశాంతంగా తిందాము, బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. అలాగే తాడేపల్లి పట్టణంలోని కృష్ణుడి గుడి వద్ద మెప్మా బజార్ ని పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, అడిషనల్ కమిషనర్ కంటమనేని శకుంతల ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా మెప్మా అధికారుల ఆదేశాల మేరకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి వారు తయారు చేసిన ఉత్పత్తుల్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా స్వయం సహాయక సభ్యులు తయారు చేసిన చీరలు, గృహ సామాగ్రి వస్తువులు, ఇతర వస్తువుల్ని తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి దారా దాసు, కేలి వెంకటేశ్వరరావు, చాందుబాష, సంజీవరెడ్డి, సైదా తదితరులు పాల్గొన్నారు. అందరికి కొద్దిగా కబుర్లు చేసుకోండి. ఈసారి మా ఏం కూడా రాలేదా మీకు ఏంటి ఇవేంటి కొత్తగా ఉంది? అవేంటమ్మా, ఏదో తలపాగాలు లాగా, పెళ్లి కొడుకు తలపాగాలు. ఏమేంటి అంటే తలపాగా గుడ్డను గ్రూపుల్లో ఉన్నారు. డైరెక్ట్ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ మేడం పోయినసారి ఏం లేదు
మొన్న ఆన్లైన్ లో జరిగిన SCA1 పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రారంభించిన గంటలోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. ఈ సందర్భంగా SCA1 పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పై మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారి నందుకల విద్యాభవన్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్లోగన్స్ SCA1 పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణాల లీకేజీ కారణమైన వారిపై వెంటనే వారిపై లీకేజీకి కారణమైన 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 పాఠశాల విద్యార్థులకు SCA1 పరీక్ష ప్రారంభమైంది మొన్న 11వ తారీఖు నుంచి. మొన్న జరిగిన మ్యాథ్స్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఎగ్జామినేషన్ పేపర్ వచ్చింది. పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రం ఆన్లైన్ లో యూట్యూబ్ లో వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యమే. దీనికి నైతిక బాధ్యత వహించాల్సింది కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి విద్యాశాఖ మీద ఎటువంటి అజమాయిషి గాని పట్టు గాని నియంత్రణ గాని లేదు. ఆయన ఆ శాఖ మినహాయించి మిగతా అన్ని శాఖలో వేలు పెట్టి ఒక షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ SCA1 పరీక్షలను కూడా అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా సమర్థవంతంగా పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వం 10వ తరగతి పరీక్షల్ని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించగలుగుతుందనే అనుమానాలు ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్నాయి. పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే 10వ తరగతి విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఒక భయాందోళన నెలకొని ఉంది. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. కాలయాపన పేరుతోటి కమిటీలు వేసి కాలయాపన చేస్తా ఉంది ప్రభుత్వం. నిజంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఏ మాత్రం సమీక్ష సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. గత 6 నెలల్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు నేడు మనబడి పేరుతోటి ప్రభుత్వ పాఠశాలని చాలా కార్పొరేట్ ధీటుగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ రోజు 15,000 రూపాయలు తల్లికి వందనం ఇస్తామని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 6 నెలలైనా తల్లికి వందనం ₹1 కూడా ఇవ్వలేదు. CBSE ఇంగ్లీష్ మీడియం సిలబస్ తొలగించారు. టోఫెల్ రద్దు చేశారు. మొత్తం జగనన్న విద్యా కానుక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్లోనే ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ లేకుండా విద్యారంగాన్ని సర్వం నీరుగార్చే పద్ధతి ఉంది. మొత్తానికి ఈ ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే లీకేజీలు జరిగాయి, మళ్ళీ లీకేజీలు జరుగుతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేసింది. కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. గుంటూరు రచయితకు మరొక అరుదైన గౌరవం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన పెనుగొండ లక్ష్మీనారాయణ. బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.